ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం 5/8/2024 నుండి సెప్టెంబర్ 3 వరకు ఉన్నటువంటి ఈ శ్రావణ మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అర్ధాష్టమ రాహు, 6వ ఇంట్లో గురుడు, కుజుడు కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. భాగ్యస్థానం చాలా బాగుంది. దశమాధిపతి భాగ్యాధిపతి అనకూడదు కానీ దశమాధిపతి భాగ్యంలో కలిసి ఉన్నాడు. అయితే అంత చక్కగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగానే శుభఫలితాలు ఆశిస్తారు. ఈ నెలలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో ధనుస్సు రాశి వారికి ఆ మధ్య చెప్పిన రామబాణానికి ఏదైతే తిరుగుతుందో ధనుస్సు రాశి వారికి ఎదురుండదు అని మనం చెప్పుకున్నాం. ధనుస్సు రాశి వారి తాలూకా పట్టుదల, దీక్ష, కార్యనిర్వహణ కార్యక్రమాలు అన్నీ కూడా జయం పొందుతారు. భయపడవలసినటువంటి పని లేదు. అది వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కొద్దిగా జటిలతం అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, ఊహించిన పెరుమార్పులు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి వారికి మనం ఏదంటే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. చిన్నదే కానీ అని ఆలోచిస్తే అది చాలా ప్రమాదము, రాచపుడిగా మారిపోతుంది. చాలా చిన్నదే, గోర్ల మట్టి ఎలాగంటే పోతుంది కదా అనుకోవడం చాలా తప్పు. చాలా చాలా జాగ్రత్తగా ఉండవల్లి. శుభకార్యములు రీత్యా కొంత ధనము ఖర్చు అవుతుంది. అలాగే అవివాహితులకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏదైనా పెళ్లి కుదుర్చుకునే సంబంధాలు కూడా అవి మంచిగానే శుభ్రణాలుగానే చోటు చేసుకుంటే అందులో ఎటువంటి దోకా లేదు, భయపడాల్సిన పని లేదు. విద్యార్థులకు విద్యాలాభము, అలాగే వ్యాపారస్తులకి ధనలాభము, జాయింట్ వ్యాపారస్తులు కూడా మంచి లాభదాయకంగానే ఉంటారు. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. కొత్తగా ఏమైనా ఇల్లు కట్టించాలన్నా, చెయ్యాలన్నా, కొనాలన్నా అటువంటి వాళ్ళకి సహకారం బాగానే ఉంటుంది. అయితే వీళ్ళకి ఒకటి అంటాం, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహు. అర్ధాష్టమ రాహు మీకు ఏం చేస్తారు? రాహుకి శనికి ఒకలాంటి బుద్ధే ఉంది, అది వాస్తవం. రాహు కానీ శని కానీ, శని చేసే పని రాహు కూడా చేస్తాడు. అర్ధాష్టమ రాహు, 4వ ఇంట్లో రాహు కొద్దిగా తిప్పట, శ్రమలు కూర్చున్నటువంటి పని ఒత్తిడి. అందుకే కదా ఆరోగ్య సమస్యలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ధనం వస్తుంది, శుభకార్యముల రీత్యా వ్యయం అవుతుంది, ఖర్చు అవుతుంది. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. అన్ని రకాలుగా బాగుంది. అయితే అర్ధాష్టమ రాహువులో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, రాహు తాలూకా చండాల యోగం అంటాం. చండాల యోగం అంటే వాళ్ళకి మద్యం సేవించడం, పేకాట ఆడడం, ఇలా తప్పుడుగా వెళ్ళే వాళ్ళకి అదే హెచ్చరిక, దానివల్ల దెబ్బతింటారు. చండాలుడు ఎలా ఉందంటే మనం అటువంటి పక్కదోవ పట్టినటువంటి వ్యక్తులకి గోచారం వర్తించదు. ఎందుకంటే అది జూదం ఆడే వాళ్ళకి, మందు ప్రియులకి, మద్యం ప్రియులకి ఇదేముందంటే ఈ గోచారం కొద్దిగా వర్తించదు. అసలు ఆ గోచారం కూడా మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే రాహు నా అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి భ్రష్టుని చేసేస్తాడు, వీధిలో చెడ్డ పేరు తీసుకొస్తాడు. జాగ్రత్త అవసరము. యువకులకు చెప్తున్నాను, చెడు ప్రభావం వల్ల ఏదైనా ఉంటే దానివల్ల విలువలు కోల్పోతారు. తస్మాత్ జాగ్రత్త. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని రకాలుగా సుఫలితాలే మీకు చేకూరుతాయి.
కాబట్టి ఈ శ్రవణ మాసంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. ఇంకా మంచి సుఫలితాలు మీకు వస్తాయి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓ